హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారండి. ఫ్రీ గ్యాస్ కనెక్షన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? వాటికి అర్హతలు ఏంటి? అనైతే ఇప్పుడైతే మనం చూద్దామండి. నేనైతే 2 మంత్స్ బ్యాకే న్యూగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళైతే ఈ 3 స్కీమ్స్‌కైతే అప్లై చేసుకోండి అనైతే ఒక వీడియో చేశాను కదండీ! అందులో ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ గురించి ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 స్కీమ్ అయితే ఫ్రీ గ్యాస్ గురించి అయితే ఉందండి. అప్లై చేసుకోండి అయితే నేను చెప్పాను కదండీ! అక్కడ కింద ఆ వీడియో కింద కామెంట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే అది ఓపెన్ అవ్వట్లేదట. ఎవరిని అడిగినా కూడా ఎవరు ఏం చెప్పట్లేదనైతే కిందైతే కామెంట్ చేశారంటే ఆ వెబ్సైట్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుందండి. అది ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేయాలి? దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ అర్హతలు ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనం చూద్దామండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటైతే మనం చూద్దామండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 అండి. ఇది 2021 ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి అయితే అంతకుముందు కూడా ఈ స్కీమ్ అయితే ఉందండి. 2011 నుంచి దీపం పథకం అని మనకి కొంతమందికి మనం చిన్నగున్నప్పుడైతే గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి కదండి. అట్లనే ఆ స్కీమ్‌నే ఇప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 కింద అయితే ఇప్పుడైతే గ్యాస్ కనెక్షన్లు అయితే ఇస్తున్నారండి. ఇండియాలో ఎవ్వరైనా చేసుకోవచ్చండి. ఏపీ, తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళైనా అయితే వేరే స్టేట్ వాళ్ళైనా చేసుకోవచ్చండి. ఇది ఓవరాల్ ఇండియా మొత్తంలో 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికైతే ఈ స్కీమ్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారండి. ఈ స్కీమ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇది ఎక్కడ అప్లై చేసుకోలేదైతే ఇప్పుడు మనం చూద్దాము. ఈ స్కీమ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ రేషన్ కార్డ్ అండి, మీ ఆధార్ కార్డు. దీనికి అప్లై చేయడానికి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ పాస్‌బుక్ అండి. బ్యాంక్ పాస్‌బుక్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మీకు సబ్సిడీ వస్తుంది కదా! ఆ సబ్సిడీ కింద అయితే ఇప్పుడు మీకు గ్యాస్ మొద్దు ఉంది కదండీ! అంటే గ్యాస్ సిలిండరు మీకైతే ఫ్రీగా వస్తుందండి. ప్రతి ఒక్క నెల మనం ఒకవేళ మీకు గ్యాస్ కనెక్షన్ అప్లై అయ్యి మీకు వస్తే మాత్రం ప్రతి నెల ఇప్పుడు మనకి తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ కింద ఎట్లా మనకి 500, 550కి గ్యాస్ ఎట్లా ఇస్తున్నారో అట్లనే మనకి సబ్సిడీ అయితే వస్తుందండి. సబ్సిడీ అయితే వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ బ్యాంక్ పాస్‌బుక్కు, మన క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత బీపీఎల్ అడుగుతారండి. అంటే బీపీఎల్ మన సైడ్ లేదు కాబట్టి మన సైడ్ అడగరు. క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. బీపీఎల్ అనేది నార్త్ సైడ్ ఉందండి. నార్త్ సైడ్ బీపీఎల్ ఇస్తారు కానీ మన సైడ్ బీపీఎల్ ఇవ్వరు. బీపీఎల్ ఏంటంటే బిలో పావర్టీ లైన్ అండి. అంటే దరిద్ర రేఖకు దిగువ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే అప్లై అవుతుందండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మన తెలంగాణలో కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. మన ఇంట్లో ఎవ్వరికి కూడా ఇప్పుడు మన రేషన్ కార్డు ఉంది. మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే గ్యాస్ కనెక్షను ఉండకూడదండి. గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు. అట్లా గ్యాస్ కనెక్షన్ ఉంటే మనకైతే రాదండి. ఓకే కదా! మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మీ ఇంట్లో ఎవరికి గ్యాస్ కనెక్షన్ ఉండొద్దు. మరి క్యాస్ట్ ఇవి 5 ఉంటే చాలండి. మీకైతే గ్యాస్ కనెక్షన్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మీకు దగ్గరలో మన గ్యాస్ ఆఫీస్ ఉంటుంది కదండీ! ఎల్‌పీజీ సంబంధించి ఏదైనా సరే ఇండియన్ గ్యాస్ అయినా సరే, భారత్ అయినా సరే, లేకుంటే హెచ్‌పీ గ్యాస్ అయినా సరే, ఏ ఆఫీస్ అయినా సరే అండి. అక్కడికెళ్ళైతే ఈ ఈ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి అయితే మీరైతే అప్లై చేసుకోండి. వాళ్ళు లేదు అంటారు కానీ ఒకసారి మీరైతే 2-3 టైమ్స్ అయితే వెళ్ళండి. ఆన్లైన్లో అయితే ఇంకా రాలేదండి. ఇది ఆఫ్లైన్లో చేసుకోండి. ఆన్లైన్లో వచ్చినప్పుడు మేము కంపల్సరీగా మీకైతే నేనైతే వీడియో చేసి అయితే పెడతానండి. ఇది ఆఫ్లైన్లో గ్యాస్ ఆఫీస్‌కి వెళ్ళి అయితే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి అయితే మీరైతే ఒకసారి అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ఓపెన్ అయిందండి. ఖచ్చితంగా మీ ఫామ్స్ అయితే తీసుకుంటారు. నేను 2 మంత్స్ బ్యాక్ వీడియో చేసినప్పుడైతే అప్పుడు క్లోజ్ చేశారని అన్నారు. ఇప్పుడైతే ఓపెన్ ఉంది. వేరే వీడియో కింద నేను గ్యాస్ సబ్సిడీ రాలేదు అనే వీడియో కింద కూడా చాలామంది ఫ్రీ గ్యాస్ కనెక్షన్‌కి అయితే ఒకసారి చెప్పండి ఎలా అప్లై చేసుకోవాలని అడిగారని నేను కూడా చెప్పాను. ఉజ్వల 2.0 స్కీమ్ ఉంటుంది. దానికి అప్లై చేసుకోండి అని. ఇప్పుడైతే గ్యాస్ ఆఫీస్‌కి వెళ్ళి అయితే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి అయితే మీరైతే అప్లై చేసుకోండి.
ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారండి. ఒకవేళ తీసుకోకుండా కూడా మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ అయితే వెళ్ళండి. వెళ్ళైతే అడగండి. అడిగితే తీసుకొనైతే మీకైతే అప్లై అయితే చేస్తారండి. ఓకే కదండీ! మీకైతే అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతో మేము ముందుకొస్తే వస్తానండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. ఓకే అండి.